అతను సాధారణ వ్యక్తి, చదివింది 10వ తరగతి, కానీ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చేలా పరికరాలను తయారు చేస్తున్నాడు. సోలార్ ఎనర్జీతో వండర్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఇంతకీ అతను ఎవరు? ఆయన తయారు చేస్తుంది ఏంటి? లెట్స్ వాచ్. ఇతడు విలేజ్ సైంటిస్ట్. పేరు రామచంద్రయ్య. మెదక్ జిల్లా తాడదాన్పల్లి సొంత ఊరు. సోలార్ ఎనర్జీతో ప్రయోగాలు చేస్తూ కొత్త పరికరాలను తయారు చేస్తున్నాడు. తెలిసిన కొద్దిపాటి టెక్నాలజీ, తక్కువ ఖర్చుతో రైతులకు ఉపయోగపడే వస్తువులు రూపొందిస్తున్నాడు. చదివింది 10వ తరగతి అయినా శాస్త్రవేత్తలను మరపించేలా తన ఆవిష్కరణలతో అందరినీ ఆకర్షిస్తున్నాడు. ఏదో టైంపాస్ కాకుండా తాను తయారు చేసే పరికరాలు అందరికీ ఉపయోగపడేలా రూపొందిస్తున్నాడు. గ్రామంలో రైతులకు ప్రధాన సమస్యగా మారిన అడవి పందుల నుంచి పంటను కాపాడేందుకు సోలార్ పవర్ తో అలారం సిస్టమ్ తయారు చేసి శభాష్ అనిపించుకున్నాడు. పోలీస్ సైరన్ లాంటి పరికరాన్ని సోలార్ పవర్ తో కనెక్ట్ చేసి దీన్ని రెడీ చేశాడు. ఇందులోంచి వచ్చే శబ్దాలతో అడవి పందులు పంటల వైపు రాకుండా పారిపోతున్నాయి. కాస్ట్ తగ్గించడానికి రైతు కూడా అడవి పందులు ఒకసారి వచ్చినాయంటే మ్యాక్సిమం క్రాప్ డ్యామేజ్ చేస్తుంటాయి. వాటిని బెదిరించేదానికి ఈ డివైస్ తయారు చేస్తాను. పంట అయిపోయే వరకు మళ్ళీ 1 నిమిషం వచ్చి 5 నిమిషాలు ఇట్లా రీసైకిల్ నైట్ అంతా నడుస్తుంటుంది. వర్షం పడినా మీకు ఏది వచ్చినా ఆ టైంలో నడుస్తూ ఉంటుంది. దాని తర్వాత రేస్ పడిన వెంటనే అటాకింగ్ లేక కుక్కల సౌండ్ ఒకటి, మనుషులు ఒకటి ఇట్లా అరిచినట్టు భయపడిపోతున్నారు. ఒకసారి జంతువు భయపడితే ఆ ఏరియాకి మళ్ళీ ఒకసారి రాదు. ఉదయం అంతా ఈ పరికరం సోలార్ పవర్ తో ఛార్జింగ్ అవుతుంది. ఇందులో అమర్చిన టైమర్ సాయంతో సాయంత్రం 6-7 గంటల నుంచి ఇది పనిచేస్తుంది. మళ్ళీ ఉదయం 7 గంటలకు ఇది ఆగిపోతుంది. టైం సెట్ చేసిన ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఇది శబ్దం చేస్తుంది. పెద్ద పెద్ద శబ్దాలు చేయడంతో అడవి పందులు పారిపోతున్నాయి. వరుసగా 3 రకాల అరుపులు రావడంతో పందులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని రైతులు చెబుతున్నారు. ఈ ఇన్స్ట్రుమెంట్ తీసుకోవడం వల్ల పందుల బెడద నుండి 99% సేఫ్ ఉంటున్నాను. లేకుంటే తెల్లవారి పొలం వచ్చేసరికి ఏ పొలం ఏమైందో అనే ఒక టెన్షన్ ఉండేది. సాయంత్రం 6:30 ప్రాంతం నుంచి ఉదయం 6:30 వరకు నైట్ అంతా ప్రతి 5-6 నిమిషాలకు ఒకసారి రకరకాల సౌండ్లతోటి బాగా పెద్ద ఎత్తున సౌండ్లు వస్తాయి. కాబట్టి ఆ సౌండ్ కు భయపడి పొలాల్లోకి పందులు రాకుండా రక్షణ ఉంది. ఇక ఇతని మరో ఆవిష్కరణ సోలార్ కార్. పాత మారుతి 800 కారుకు సోలార్ ప్యానెల్ ను బిగించాడు. కారు పైభాగంలో అమర్చిన సోలార్ ప్యానెల్ నుంచి వచ్చే కరెంటును ఇంజన్ కు అందే విధంగా ఏర్పాట్లు చేశాడు. దీంతో కారు మైలేజ్ సుమారుగా 30-35 కిలోమీటర్లు వస్తోంది. రాత్రి వేళలో పెట్రోల్ తో కారు నడుస్తుంది. పగటిపూట మాత్రం సోలార్ పవర్ ను ఉపయోగించుకుంటుంది. దీన్ని ఇప్పటికే పరీక్షించానని, మరికొన్ని ప్రయోగాలు చేస్తే 70 కిలోమీటర్లు కూడా మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నాడు. ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గించడానికి సేమ్ ఇప్పుడు గ్యాస్ ఎట్లా వాడతారో ఇప్పుడు సోలార్ని ఎందుకు వాడకూడదు అనే ఆలోచనతో దీన్ని తయారు చేసిన. ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇది వాడుతున్నాం సార్. 1 ఇయర్ బ్యాకే దీన్ని డిజైన్ చేసినాం. ఇట్లా కంపేర్ చేసుకుంటే 35 km/లీటర్ వస్తుంది. ఇంకా ఫైన్ ట్యూన్ చేయాలని ఉంది. అది చేస్తే కానీ 70 వస్తుంది. 70 తర్వాత మేము మార్కెట్లోకి రిలీజ్ చేస్తాం తప్పకుండా. వీటితో పాటు మరికొన్ని సోలార్ పరికరాలను తయారు చేస్తున్నాడు. సోలార్ లైట్ ను ఇప్పటికే తయారు చేశాడు. దీంతో పంటలను నాశనం చేసే కీటకాల పని పడుతున్నాడు. ఇందులో అమర్చిన లైట్ కు కీటకాలు అట్రాక్ట్ అవుతున్నాయి. అక్కడికి రాగానే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వలయానికి చిక్కుకొని చనిపోతున్నాయి. దీనిలో ఒక సెన్సార్ ను అమర్చాడు చంద్రయ్య. దీంతో లైట్ దగ్గరకు చేతులు పోగానే ఆటోమేటిక్ గా లైట్ వెలుగుతుంది. సొంతగా తానే ఒక గ్యారేజ్ ను ఏర్పాటు చేసుకుని ఈ ప్రయోగాలు చేస్తున్నాడు. జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ ఇతని ప్రయోగాలను పరిశీలించి మెచ్చుకున్నారు. తన వంతు సాయం చేయడానికి ముందుకొచ్చారు. కరెంట్ లేకుండా ఎట్లా అని సోలార్లో ఎందుకు చేయకూడదని దీన్ని తయారు చేసినాం. దీని ప్రత్యేకత ఏంటంటే దీంట్లో టైమర్ ఉంటుంది. మిడ్ నైట్లో 12 వరకు పనిచేసి దాని తర్వాత మళ్ళీ ఆగిపోతుంది. మళ్ళీ నైట్ ఈవినింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ నైట్లో 12 వరకు ఆగిపోతుంది. 12 తర్వాత బిత్ర పురుగులు వస్తాయంట. ఈ సెన్సార్ వచ్చి స్విచ్ ఆన్ ఆఫ్ గురించి ఒక వారంకి ఒకసారి మళ్ళీ వాటర్ దీంట్లో ఉన్నాయి డీకంపోజ్ అయ్యి ఎరువులాగా తయారైపోతుంది. ఇట్లా ఒకసారి పొలంలో పెడితే పంట అయిపోయే వరకు ఇది పనిచేస్తూనే ఉంటుంది. సర్కార్ చేయూతనిస్తే మరిన్ని ప్రయోగాలు చేస్తానంటున్నాడు రామచంద్రయ్య. తక్కువ ఖర్చుతో సాధారణ ప్రజలకు ఉపయోగపడే పరికరాలు తయారు చేయడమే తన లక్ష్యం అంటున్నాడు.